హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముందు రోడ్డులో కేబుల్ వైర్ తెగిపడి ఉన్నందున వాహనదారులకు చాలా ఇబ్బంది జరుగుతుందంటూ ఆ వైర్ను చూస్తే అందులో కరెంట్ ఉందో లేదో తెలియదు, కానీ అక్కడి ప్రజలు కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉందంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ వైర్ను చూస్తూ కూడా వాహనదారులు దానిపై నుండి కింది నుండి వెళ్తున్నారు. టూ వీలర్ వాహనదారులకు వైర్ మెడ వరకు వచ్చినందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అట్టి వైర్ను సంబంధిత సంస్థ సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎవరికి చెప్పాలో తెలియక ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని 15వ వార్డు ప్రజలు, అక్కడి నుండి పంచాయతీరాజ్ ఆఫీస్కి వెళ్లే ప్రజలు కోరుకుంటున్నారు. మున్సిపల్ వాళ్ళు పట్టించుకోవడం లేదని, వర్షం పడితే అలాగే ఉంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు, కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు స్పందించాలని, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. కావున వెంటనే స్పందించి వాటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు పడుతుంది ఇది వైరు, ఏం వైర్ ఏమో మొత్తం అడ్డం వచ్చింది. ఇప్పుడు పడుతుంటే జరైతే దంపకూడదని ఇంటి దగ్గరని ఇది పట్టించుకోవాలి, ఇది సరి చేయాలి. ఎవరో ఇది డిపార్ట్మెంట్, మరి డిసికు సంబంధించిందా, కరెంట్కి సంబంధించిందా, తొందర ఈ కరెంట్ వైరు తీసేయగలరు. ఈ వైర్ డిష్ వైర్, కరెంట్ వైర్ పడిపోయింది, అది తీసేయగలరు. అశోకనగర్ కాలనీ కామారెడ్డి, గంపగోవర్ధన్ ఇంటి ఎదురుగా. థ్యాంక్ యూ.